హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ మనం బియ్యపిండి తీసుకోవాలి. సో ఇక్కడ నేను బియ్యపిండి తీసుకున్నానండి. మీరు కొలత అనేది ఏమి ఉండదు, ఎన్ని గ్లాసెస్ కావాలి అంటే అన్ని గ్లాసెస్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక బేస్ని నిండా బియ్యపిండి తీసుకొని అందులో ఫ్రెష్గా కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకు యాడ్ చేశానండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వెన్న పూస యాడ్ చేశాను. తర్వాత అందులో పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం పేస్ట్ పెట్టుకుని ఆ పేస్ట్ అనేది యాడ్ చేశాను. సో చూసారు కదా, కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంత కారం తినలేము అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో వెన్నపూస ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నమాట ఈ పప్పు చెక్కలు అనేవి. సో ఇప్పుడు ఒక 3 hours నానపెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసాక నార్మల్ వాటర్ పోసి దీన్ని పిండి ఇలా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్నాక మనము చేత్తో బాల్స్ చేసుకుని ఇలాగా ప్రెస్సింగ్ మిషన్ ఉంటే ప్రెస్సింగ్ మిషన్లో, ఒకవేళ ప్రెస్సింగ్ మిషన్ లేకపోతే నార్మల్ చేత్తోనే ఇలాగ మనం పప్పు చెక్కలు చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రెస్సింగ్ది ఉంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇంతే, చాలా సింపుల్గా మనం ఇంట్లో హెల్తీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్స్ని. చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. వెన్నపూస ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటాయి. ముసలి వాళ్ళు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటారు కదా, వెన్నపూస ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తాయన్నమాట. లేదు క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.